హాయ్ అండి. సండే స్పెషల్ దమ్ బిర్యానీ చేస్తానమాట. అది కూడా వెరైటీగా చేస్తున్నానండి. ఎప్పుడో 6 ఇయర్ బ్యాక్ చేశానండి బిర్యానీ. మీద ఆ రోజు బీచ్కి వెళ్ళామాట. మా అబ్బాయిని తీసుకొని బీచ్కి వెళ్ళాము. వస్తూ రైలు కూడా తీసుకొచ్చామాట. అందులో మా ఆయనగారు ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి మీ ఇంటికి వస్తాను బిర్యానీ చేయండి అన్నారు. మా ఆయనగారు వెంటనే చెప్పారన్నమాట. అప్పటికే రాబోతుకు 10 అయితే అయింది. బాగా తిరిగి ఉన్నాం కదా, అలసిపోయి ఉన్నానండి. నాకు బిర్యానీ అంటే ఇంతకు ముందు అయితే పెద్దగా వంటలు అయితే వచ్చాయి కాదు. వంట అంటే భయపడిపోయింది అనమాట. సరే కుదరదని చెప్పేసి, పైగా తెచ్చిన రొయ్యలు కూడా చేయాలి కదా అని చెప్పేసి ఆలోచించానమాట. ఇంకా మా అక్కన అయితే నాకు బిర్యానీలు పెద్దగా కూరలు అయితే రాకపోతే మా ఇంట్లో వాళ్ళని అడిగిదానండి. ఫోన్ చేసి అయితే బిర్యానీ ప్రాసెస్ చెప్పింది, కానీ నాకు అలా చేసేంత ఓపిక లేదు. ఒక దాంట్లో రైస్ ఉండి ఒక దాంట్లో అయితే ఇలా చికెన్ ఉడకబెట్టి రెండు కలిపి దమ్మేయాలని చెప్పింది, కానీ నాకు అంత ఓపిక లేక ఇలా ట్రై చేశాను. కానీ అబ్బాయి తిన్నాక బెలే ఉందని చెప్పాడు, సూపర్ టేస్ట్గా అయితే ఉందని చెప్పాడు. ఇప్పుడు ఇంకా ఆ అబ్బాయి అయితే అడుగుతుంటాడు, కానీ అబ్బాయికి పెట్టే అవకాశం మళ్ళీ నాకు రాలేదండి. తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే ఈ ప్రాసెస్ చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే కనుకండి బిర్యానీ గిన్నె పెట్టేసుకుని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ సాంబార్ అయితే వేపేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత కొంచెం టమాటాలు వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని వేపేసుకోవాలి. తర్వాత అయితే చికెన్ కడిగింది వేసుకోవాలండి. వేసుకుని దాంట్లో అయితే ఉప్పు, కారం, పసుపు, తర్వాత అయితే చికెన్ మసాలా, కొంచెం అయితే గరం మసాలా వేసానమాట. వేసేసి ఒక 10 నిమిషాలు అయితే కొన్ని వాటర్ అదే మగ్గించి కొంచెం పెరుగు అయితే వేసానండి. వేసేసి బాగా అయితే కనుక మగ్గించాను. ఈ లోపల బాస్మతి బియ్యం అయితే నానబెట్టేసుకుని ఉంచుకున్నానండి. నేను కేజీ బియ్యానికి కేజీ అయితే చికెన్ తీసుకున్నమాట అండి. ఆ తర్వాత అయితే ఇంకా మన 4 కప్పులకి అయితే బియ్యానికి 8 కప్పులు అయితే వాటర్ వేయాలి కాబట్టి ఇంకా అలా వేసేసి ఇంకా మూత అయితే బాగా ఉప్పు చూసేసుకొని మూత అయితే పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత పైన వాటర్ పెట్టనమాట దమ్ అవ్వడం కోసం. చికెన్ పీస్ బెలే ఉడికాయి, ఉప్పు కారం కూడా భలే పెట్టిందండి ముక్కకి. కానీ మా ఇంట్లో అందరికీ ఫ్రై పీస్ బిర్యానీ అంటే ఇష్టమని. మరి మీకు ఏ బిర్యానీ ఇష్టమో కామెంట్ సెక్షన్ చెప్పండి.